అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో దంది తెలివి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రాహుల్పూర్ రాజైన శిలాసింహుడు చనిపోయే నాటికి ఆయన ఏకపుత్రుడు వీరసింహుడు 21 ఏళ్ల వయసువాడు. తల్లి పోయే నాటికి వీరసింహుడు అతనికి తల్లి తండ్రి అయి ఎంతో శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అలాంటి తండ్రి చావు వీరసింహుడికి ఆసనపాతమైనది. అతను అగాధమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. తన హితం కోరిన వారు చుట్టూ ఉండినప్పటికీ అతనికి తాను ఏకాకి అయిపోయినట్టు, ప్రపంచంలో తనకు ఎవరూ లేనట్టు అనిపించింది. అతను తన పనులే చూసుకోలేని స్థితిలో పడ్డాడు. ఇక రాజకార్యాలు ఏం చేస్తాడు? అతను రాత్రింబగళ్ళు తన పడక గది దాటి యువతలికి రాక విచిత్రమైన మనోవ్యాధి వాతపడిపోయాడు. వైద్యులు చేసిన చికిత్సలేవీ పనిచేయలేదు. అతను రోజు రోజుకు మానసికంగాను శారీరకంగాను దుర్బలుడవుతూ వచ్చాడు. రాజవైద్యులందరూ కలిసి కూడా రాజకుమారుడికి చికిత్స చేయలేకపోవడం చూసి మంత్రి మొదలైన వారు నిస్పృహ చెందారు. రాజకుమారుడు ఒకప్పుడు గొప్ప ధైర్యశాలి, బలశాలి, యుద్ధ విద్యల్లో ఘటికుడు. కుర్రవాడిగా ఉండగానే చిన్న చురకత్తితో చిరుతపుల్ని ఎదుర్కొని చంపేశాడు. కానీ తండ్రి మరణించిన అనంతరం అతని బలసాహసాలు తీసివేసినట్టు మాయమయ్యాయి. ఇప్పుడు అతను చీమ చిటుక్కుమంటే వణికిపోతాడు. దేశంలో ఉన్న ఘనవైద్యులందరూ రాజకుమారుడికి చికిత్స చేయలేకపోవడం చూసి ఆస్థాన ఇంద్రజాలకుడు దండి ప్రధానామాత్యుని చేరి, అయ్యా, ఎవరూ రాజకుమారుడికి మనోధైర్యం కలిగించలేకపోయారు. నేను ప్రయత్నించి చూతున్నా అన్నాడు. చూడదండి, మహావైద్యులకు లొంగని జబ్బు. నీ పిచ్చి ఇంద్రజాలానికి లొంగి వస్తుందనుకుంటున్నావా అని ప్రధానామాత్యుడు అన్నాడు. ప్రయత్నించి చూడటం వల్ల నష్టమేమిటి అన్నాడు దండి. ప్రధానామాత్యుడు ఆనందరహితంగా నవ్వుతూ, అలాగే చూడు అన్నాడు. దండి తన ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాడు. ఆయన రాజకుమారుడి గదికి వెళ్ళి, జయం జయం, ఈవేళ మీ ఆరోగ్యం ఎలా ఉన్నది అన్నాడు. వీరసింహుడు కళాహీనంగా మందహాసం చేసి, నా ఆరోగ్యం గురించి ఏమడుగుతారు? నేను చచ్చిపోతున్నాను. మా నాన్నగారిని చేరుకుంటాను. నా శక్తి అంతా ఆయనతోనే పోయింది. నా శక్తి సామర్థ్యాలని ఆయనే లేరు కనుక నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నాడు. రాజకుమారుడి జబ్బుకు మూల కారణం దండి గ్రహించాడు. రాజకుమారుడు తండ్రి చాటు పిల్లవాడుగా ఉండి తండ్రిపై అమితంగా ఆధారపడ్డాడు. తండ్రి చావుతో అతనికి జీవితం శూన్యమనిపించి మనసును పిరికి పట్టుకున్నది. ఈ పిరికిని వదలగొడితే అతను మామూలు మనిషి అవుతాడు. అతని ఆలోచనలను పెడమార్గాలు పట్టించడానికి దండి విచిత్రమైన కథలు చెప్పి రాజకుమారుని నవ్వించడానికి ప్రయత్నించాడు. దండి ప్రతిరోజు చేసే ఈ ప్రయత్నంతో రాజకుమారుడి విచారభారం కొంత తగ్గింది. దీంతో పాటు దండి రాజకుమారుడి వద్ద తన ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తూ వచ్చాడు. రాజకుమారుడు హాస్య కథలు వింటూ ఇంద్రజాలం చూస్తూ ఎంతగా మారాడంటే అతను తన గదికి అంటిపెట్టుకుని ఉండక అప్పుడప్పుడు దండి వెంట ఉద్యానవనంలో పచారులు చేయడం ప్రారంభించాడు. రాజకుమారుల్లో కలిగిన ఈ మార్పు ప్రధానామాత్యుడు మొదలైన వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొక నెల గడిచింది. రాజకుమారుడి మనసుకు కొంత స్వస్థత చేకూరింది. అతను అప్పుడప్పుడు సభకు వెళుతూ వస్తున్నాడు. ఒకనాడు అతను దండి వెంట సభాభవనానికి పోతూ ఉండగా కప్పు మీద నుంచి గండు పిల్లి ఒకటి అతని మీదకి అరుస్తూ దూకింది. పులి చచ్చాను, నాన్న రక్షించు అని వీరసింహుడు గట్టిగా కేకపెట్టి కళ్ళు గట్టిగా మూసుకుని ఆపాదమస్తకం కంపించసాగాడు. దండి అతనితో, పులి కాదు కుమారా, పిల్లి, కళ్ళు తెరిచి చూడండి, అకారణంగా భయపడకండి అన్నాడు. వీరసింహుడు జంకుతూ కళ్ళు తెరిచి పిల్లిని చూశాడు. దండి పిల్లిని పట్టుకుని వీరసింహుడికి చూపిస్తూ, దీన్ని తాకి చూడండి, కేవలం పిల్లి, మీరు అనవసరంగా భయపడ్డారు. జ్ఞాపకం లేదా? మీరు చురకత్తి తీసుకుని చిరుతపులతో కలియబడి దాన్ని చంపేశారు. ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే చిరుతపుల్ని పట్టి
చేతులతో చంపగలరు అన్నాడు. ఇప్పుడు నా శక్తి లేదు. మా నాన్నగారితో నా బలము శక్తి పోయాయి. నేనిప్పుడు పసిపిల్లవాడి కన్నా కూడా బలహీనునయ్యాను అన్నాడు వీరసింహుడు. మీ శక్తులన్నీ పోయిన మాట అయితే నిజమే, కానీ నేను నా ఇంద్రజాలంతో వాటిని తిరిగి తెప్పిస్తాను. ఇంద్రజాలం సహాయంతో మీకు అవి పూర్తిగా తిరిగి వస్తాయి. నా ఇంద్రజాల విద్యలు మీకు చూపిస్తూనే ఉన్నాను కదా అన్నాడు దండి. అవును, చూస్తున్నాను అన్నాడు వీరసింహుడు. నా అద్భుత శక్తుల్లో మీకు నమ్మకం లేదా అని దండి అడిగాడు. నమ్మకమా? నమ్మకం ఉన్నది. నేను మీ అద్భుతాలు చాలా చూశాను అన్నాడు వీరసింహుడు. ఇకనేం నా ఇంద్రజాలం శక్తితో మీరు వెనకటిలాగే చిరుతపుల్ని చంపబోతున్నారు అన్నాడు దండి. వీరసింహుడు దండి కేసి ఏ భావమూ లేకుండా చూసి ముందుకు సాగాడు. కప్పు మీద నుంచి వీరసింహుడి పైన పిల్లిని పడవేయించిందినది దండి మాత్రమే. వీరసింహుడికి తన పిరికితనం మీద అసహ్యం పుట్టి తిరిగి ధైర్యం రావటం కోసం ఆయన అలా చేశాడు. ఇప్పుడు ఆయన వీరసింహుడి చేత చిరుతపుల్ని చంపించడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాడు. ఆ పని చేస్తేనే కానీ అతనికి తన పరాక్రమంలో పూర్తి విశ్వాసం కలగదు. ఆయన 2 కర్ర పలకలను పల్చగాను తేలిగ్గాను ఉండే వాటిని తీసుకుని వాటిని చిరుతపుల ఆకారంలో కోయించాడు. ఆ 2 పలకలు చేర్చినట్లయితే ఆ చిరుతపులు వెనక కాళ్ళ మీద లేచి నిలబడినట్టుగా ఉంటుంది. తర్వాత ఆయన ఒక సన్నని లోహపు గొట్టం తీసుకుని దాన్ని మధ్యన చివరలా నుంచి 2 పలకల మధ్య కనపడకుండా అమర్చి 2 పలకలను చేర్చి మేకులతో బిగించి ఆ కొయ్య చిరుతపులకి తగినట్టు రంగు వేయించాడు. తర్వాత ఆయన చిరుతపుల బొమ్మలో కనపడకుండా ఉన్న గొట్టం గుండా తాడు దూర్చాడు. చిరుతపులి బొమ్మ తాడు మధ్యలో ఉన్నప్పుడు తాడు కొనల్లో ఒకటి కాలితో తొక్కిపట్టి రెండో చేత్తో పట్టుకోవచ్చు. దండి ఈ బొమ్మను తీసుకుని వీరసింహుడి వద్దకు వెళ్ళి, మహారాజా, ఇదిగో చిరుతపులి యంత్రం. నీ నిర్జీవమైన బొమ్మ మీద సైతం నా ఇంద్రజాలం ఎలా పనిచేస్తుందో దయచేసి తిలకించండి. ప్రాణం ఉన్న వాటి మీద నా ఇంద్రజాలం ప్రభావం మీకు తెలియనే తెలుసు అన్నాడు. ఆయన తాడు కింది చివరను కాలితో పట్టుకుని పై చివరను ఎడమ చేత్తో పట్టుకుని నిటారుగా నిలబడ్డాడు. తాడుకు ఎగువగా ఉన్న చిరుతపులి బొమ్మ తాడు వెంబడి దిగివచ్చింది. అతని పాదాన్ని చేరగానే దండి దాన్ని తాడు వెంబడి పైకి ఎత్తి ఏవో మంత్రాలు చదివాడు. బొమ్మ తాడు వెంబడి మళ్ళీ దిగసాగింది. చూడండి మహారాజా, ఈ బొమ్మను మంత్రబద్ధం చేశాను. ఇప్పుడు ఇది నేను చెప్పినట్టు వింటుంది. ఆగు అన్నాడు దండి. తాడు వెంబడి దిగి ఉన్న చిరుతపులి బొమ్మ మధ్యలో ఆగిపోయింది. దండి కదులు అనగానే అది మళ్ళీ దిగసాగింది. మళ్ళీ ఆగమనగానే ఆగింది. ఈ వింత చూసి వీరసింహుడు అమితంగా ప్రభావితుడయ్యాడు. అతను అత్యంత ఆశ్చర్యంతో, మీ శక్తి అమోఘం అన్నాడు దండితో. దండి శాంతంగా, మహారాజా, ఈ శక్తి పూర్తిగా నాది కాదు. ఈ యంత్రం మహిమకు ఈ తాయెత్తు చాలా వరకు తోడ్పడుతుంది అంటూ తన ఎడం చేతికి కట్టి ఉన్న తాయెత్తును తీసి వీరసింహుడు ఎడం చేతికి కట్టి, ఇక నుంచి ఈ యంత్రం మీరు చెప్పినట్టు కూడా వింటుంది అని చిరుతపులి బొమ్మను ముందులాగే ఎత్తి పట్టుకున్నాడు. అది తాడు వెంబడి దిగి వస్తుంటే వీరసింహుడు ఆగు అన్నాడు. వెంటనే బొమ్మ తాడు మధ్యలో ఆగిపోయింది. జరిగింది ఏమంటే, తాడును దండి వదులుగా పట్టుకున్నప్పుడు బొమ్మ దాని వెంట దిగివచ్చింది. కానీ దండి తాడును బిగలాగినప్పుడు బొమ్మ లోపల గొట్టంలో ఉన్న వంపు కారణంగా బొమ్మ ఆగిపోయింది. ఈ సంగతి వీరసింహుడు ఎరుగక ఆశ్చర్యపడ్డాడు. తాయెత్తులో అతనికి కుదిరిన విశ్వాసం మూలాన అతని మనసు బలం చేకూరింది. మనోబలం ఎప్పుడైతే వచ్చిందో దాని వెంట అతనికి శరీర బలం కూడా తిరిగి వచ్చింది. ఒకరోజు ముందుగానే నిర్ణయించి ఆ రోజున రాజభవన ప్రాంగణంలో ఒక చిరుతపులిని వదిలారు. దానికి దండి ముందుగా కొంత మొత్తుమందు పెట్టించాడు. వీరసింహుడు దండిని వెంటబెట్టుకుని వచ్చి ఆ చిరుతపులిని ఎదుర్కొన్నాడు. చిరుతపులి అతన్ని చూసి దూరంగా పోయింది. వీరసింహుడు దాన్ని కవ్వించాడు. ఆ కవ్వింపులతో అది ఎగిరింది. ఆ సమయంలో వీరసింహుడు దాన్ని తన కత్తితో పొడిచి చంపేశాడు. వీరసింహ మహారాజుకు జై, మహారాజు వర్ధిల్లాలి అని ప్రేక్షకులు నినాదాలు చేశారు. వీరసింహుడు ముఖం ఆత్మవిశ్వాసంతో విప్పారింది.
ఇప్పుడు ధర్మ సంస్థాపన అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ధర్మాధర్మాలు విచారించే ఈ పనికి పూనుకున్నావా? ధర్మం నిలబెట్టడం మాటలు కాదు. అందుకు నిదర్శనంగా నీకు గండు అనే సూరశిఖామణి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వసంత నగరాన్ని మదనవర్మ అనే రాజు పాలించేవాడు. అతడు సుఖలోలుడు. ఎప్పుడూ తాగుతూ ఆడవాళ్ళను చుట్టూ ఉంచుకుని ఆనందిస్తూ రాజ్యపాలన గురించి పట్టించుకునేవాడు కాదు. అందుచేత రాజ్యభారం అంతా మంత్రుల మీద, సేనాపతుల మీద ఉండేది. వాళ్ళు తమకు గల అధికారులను యథేచ్ఛగా దుర్వినియోగం చేసి ప్రజలను కొల్లగొట్టేస్తూ ఉండేవారు. అయితే మదనవర్మ మహాధర్మాత్ముడని పై దేశాల్లో పెద్ద ఖ్యాతి ఉండేది. దానికి కారణం ఏమిటంటే ఆయన ఏడాదికి 2 సార్లు గొప్పగా యజ్ఞాలు చేసేవాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసి ఘనంగా సంభావనలిచ్చి వారి పొగడ్తలు, ఆశీర్వాదాలు పొందేవాడు. ఈ యజ్ఞాలకు అంతులేని డబ్బు, వస్తు సామగ్రి అవసరమయ్యేది. ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోని గ్రామాలన్నింటినీ ఊడ్చి వాటిని సేకరించేవారు. యజ్ఞం పూర్తి కాగానే దేశమంతటా దారిద్ర్యం విలయతాండవం చేసేది. ప్రజలు భయంకరమైన కష్టాలకు గురయ్యేవారు. రాను రాను ప్రజల జీవితం బీభత్సంగా తయారైనది. ఈ పరిస్థితుల్లో గండడు అనే గజదొంగ ఒకడు వెలిశాడు. వాడు వ్యాపారస్తులకు, బాటసారులకు సింహస్వప్నంగా తయారయ్యాడు. ఆ సంవత్సరం కూడా రాజుగారు యథావిధిగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంభావనలిచ్చి సత్కరించారు. రామశర్మ అనే బ్రాహ్మణుడు కూడా రాజుగారి సత్కారాన్ని అందుకుని రాజుగారిచ్చిన బంగారు కాసులు మూటకట్టుకుని అరణ్య మార్గాన్ని తన ఊరికి ప్రయాణమయ్యాడు. రామశర్మ ధైర్యం తెచ్చుకునేందుకు ఏవేవో నీతి శ్లోకాలు గట్టిగా చదువుతూ అరణ్య మార్గాన్ని పోతూ ఉండగా గండడు తన ముఠాతో సహా అతన్ని చుట్టుముట్టి ప్రజలంతా చెమటోతి సంపాదించిన ధాన్యాన్ని, సంపదను కొల్లగొట్టి యజ్ఞాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు రాజుద్యోగుల పీడతో చస్తున్నారు. వాళ్లే యజ్ఞ పశువులు. ఇలాంటి యజ్ఞాలతో పాపం పోతుందా? నీ బోటి వాళ్ళంతా ఈ పాపిష్టి కూడు తిని రాక్షసుడిలాంటి రాజును ధర్మాత్ముడని పొగడి 4 కాలాల పాటు వృద్ధులమని దీవించి ఈ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కాసుల మూట అక్కడ పెట్టి కదులు, నువ్వు భేద బ్రాహ్మణుడు కనుక ప్రాణాలతో వదిలేస్తున్నాను అన్నాడు. రామశర్మ ప్రాణాలు బిగబట్టుకుని, అయ్యా దొంగల నాయకుడు గారు, మీరన్నదంతా నిజమే, ఒప్పుకుంటాను. కానీ మీరు చేసేది ధర్మము, కాస్త ఆలోచించండి అన్నాడు. నేను అధర్మాన్ని ఎదురిస్తున్నాను. అందుచేత నేను చేసే ధర్మమే. ఈరోజు అసమర్థుడు కంటకుడు. వాడు ఉద్యోగులు రాక్షసులు. దోచుకోవటంలో నాకు విచక్షణ ఉన్నది, ఆ రాజుకు మాత్రం లేదు అన్నాడు గండడు. అయితే మీరే ధర్మం ఎందుకు స్థాపించకూడదు? జనానికి రక్షణ, శాంతి ఎందుకు ప్రసాదించకూడదు అని రామశర్మ గండడుని అడిగాడు. అందుకు దేశం నా చేతుల్లో ఉండాలి కదా, అంటే నేను రాజు కావాలి, అదెలా సంభవం అన్నాడు గండడు. వాణ్ణి ఉబ్బవేయటానికి రామశర్మ, ఎందుకు సంభవం కాదు, ప్రయత్నించాలి అంతే. ఎందరు దొంగల నాయకులు, మహారాజులు, చక్రవర్తులు కాలేదు అన్నాడు. గండడు ఆలోచనలో పడ్డాడు. వాడికి ఈ ఆలోచన మునుపెన్నడూ రాలేదు. ఆలోచించగా రాజు కావటం ఏమంత అసంభవంగా తోచలేదు వాడికి. రామశర్మ ఎత్తు పారింది. నాకు మంచి సలహా ఇచ్చావు, ప్రయత్నించి తీరుతాను. రాజ్యంలో ధర్మం స్థాపించుతాను. నువ్వు బేదవాడివి, నీ ధనం తీసుకొని వెళ్ళిపో అన్నాడు గండడు రామశర్మతో. రామశర్మ బతుకు జీవుడా అనుకుని తన దారిని తాను పోయాడు. గండడు మంచి ఆలోచనాపరుడు. తాను రాజు కావడానికి తగిన పథకం వాడు ఆ రోజే తయారు చేసుకున్నాడు. రాజ్యం అంతటా గల దొంగల ముఠాలన్నింటినీ నయానో భయానో తన నాయకత్వం కిందకి తెచ్చుకున్నాడు. దొంగలకు నిరాదాయులను
నరకటము, బెదిరించడము తప్ప యుద్ధ విద్యలు రావు. తన నాయకత్వం కిందకి వచ్చిన దొంగలందరికీ వాడి సైనిక శిక్షణలు ఇప్పించాడు. చీటికి మాటికి బందిపోట్లుగా వచ్చిపడి కొల్లగొట్టుకుపోయే రాజోద్యోగులను అరికడతానని, ప్రజల జీవితాన్ని కాపాడుతానని మాట ఇచ్చి, ప్రజలు న్యాయంగా రాజుకు కట్టే పన్నులు తనకే కట్టే పద్ధతి మీద గండడు రాజ్యంలోని అనేక గ్రామాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. వాడు ఆ గ్రామాలకు తాను ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుని అక్కడ రాజుగారి పరిపాలన లేకుండా చేశాడు. గండడు కూడా ఇప్పుడొక చిన్న రాజు. అరణ్య మధ్యంలో వాడికొక కోట కూడా వెలిసింది. తన రాజ్యంలోనే మరొక రాజు అవతరించడం చూసి మదనవర్మ దిగ్భ్రమ చెందాడు. వాడు అంతగా పెరిగేదాకా తన కింది అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో ఆయనకు అర్థం కాలేదు. ఆయన వాళ్ళను చెడామడా తిట్టి తన సైన్యాన్ని అరణ్యంలోనికి స్వయంగా నడిపించుకు వెళ్ళి గండడికి కోటకు ముట్టడి వేశారు. అరణ్యమే మదనవర్మ నాశనం చేసింది. అరణ్యంలో యుద్ధరంగం ఏర్పడదు. చెట్ల మీద నుంచి రాత్రివేళ గండెడు బొట్టులు బాణాలు, అగ్నిబాణాలు వేసి రాజుండే శిబిరాన్ని తగలబెట్టేశారు. అనేక మంది సైనికులు చచ్చారు. రాజు అతని వెంట ఉన్న ముఖ్య సైనికాధికారులు శిబిరంతో సహా బూడిదైపోయారు. మరునాడే గండడు రాజలాంఛనాలతో తన సైన్యాన్ని వెంటబెట్టుకుని రాజధానికి వెళ్ళాడు. మదనవర్మ కొడుకును రాజభవనంలోనే నిర్బంధంలో ఉంచి తన పట్టాభిషేకానికి ఉత్తర్విచ్చాడు. గండడిది ఏ వర్ణం? క్షత్రియుడు, కానీ వాడికి రాజ్యార్హత లేదు కదా అని కొందరు ధర్మ సందేహం వెలిబుచ్చారు. అది విని రాజపురోహితుడు వీరగండేశ్వర మహారాజులు గారు అత్యుత్తమ క్షత్రియులు. వారిది సూర్యవంశం. శ్రీరామచంద్రుల వారికి వీరు 108వ తరం వారు. వారి వంశవృక్షం అదివరకే నా వద్ద ఉన్నది అంటూ తాను తయారు చేసిన జాబితా చదివి సభికులకు వినిపించాడు. అది విని గండడు తాను నిజంగా సుక్షత్రియుడని నమ్మాడు. వాడికి రాజపురోహితుడితో విశ్వాసం ఏర్పడింది. పట్టాభిషేకం తొంతు ఎలా జరగాలో ఆయన చెబుతుంటే గండడికి అదంతా తనకు పరిచయమే అన్నదిలాగానే అనిపించింది. గండడు తన చుట్టూ చేరిన పరివారం ఇచ్చే సలహాలను అనుసరించి రాజోచితంగా జీవిస్తూ సేనాపతుల సలహాలను అనుసరించి పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని బాగా విస్తరింపచేశాడు. ఇంతలో యజ్ఞం చేసే తరుణం వచ్చింది. మహారాజా, ఈ ఏడు తాము కంకణం కట్టుకుని పూర్వం ఎన్నడూ జరగనంత గొప్ప యజ్ఞం చేయాలి అని రాజపురోహితుడు గండడితో అన్నాడు. అది గండడికి సముచితంగానే కనబడింది. రాజోద్యోగులు దేశం మీద యజ్ఞం, సంబరాలు, ధనము, బంగారము కొల్లగొట్టుకొచ్చారు. భారీ ఎత్తున బ్రాహ్మణ సంతర్పణలు జరిగాయి. గండడు బ్రాహ్మణులకు సంభావాలిచ్చి ఆశీర్వాదాలు పొందుతున్నాడు. ఒక్కొక్కరే వాణ్ణి 4 కాలాల పాటు వర్ధిల్లమని ఆశీర్వదిస్తున్నారు. ఆ బ్రాహ్మణుల వరుసలో రామశర్మ కూడా ఉన్నాడు. అతని మొహం గండడికి ఎక్కడో చూసిన మొహంలా తోచింది. రామశర్మ మరింత హెచ్చు సంభావనలు పొందాలన్న ఆశతో, మహాప్రభు, నేను తమకు గుర్తున్నానా? తమరు అన్న మాట నిలబెట్టుకుని ధర్మాన్ని నిలబెట్టి ఆదర్శ ప్రభువులు అయ్యారు. మీరు 10 కాలాల పాటు వర్ధిల్లాలి. మేము తమ నీడను చల్లగా ఉండాలి అన్నాడు. గండెడ మొహం మాడిపోయింది. అతను పరధాన్యంగా సంభావనలు ఇవ్వటం పూర్తి చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను మదనవర్మ కొడుకును చెరవిడిపించి అతనికి పట్టాభిషేకం జరిపించమని మంత్రితో రహస్యంగా చెప్పి ఆ రాత్రే గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మహారాజు గారు లౌకిక విషయాలతో విరక్తి చెంది ఆధ్యాత్మిక చింతన కోసం అరణ్యానికి వెళ్ళిపోయారని మంత్రి మరునాడు ప్రకటించి మదనవర్మ కొడుకును రాజుగా సింహాసనం ఎక్కించాడు. తిరిగి అరణ్యంలో ఒక గజదొంగ వెలిశాడని, వాడు చాలా దయగలవాడని, ధనవంతులను దోచి పేదలకు పంచిపెడుతున్నాడని పుకారులు బయలుదేరాయి. ఆ దొంగ సింహాసనాన్ని త్యాగం చేసి వెళ్ళిన గండుడేనని కూడా అందరికీ తెలిసినది. బేతాళుడి కథ చెప్పి, రాజా,
గండడు తను రాజయ్య ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నవాడు రాజైన కూడా ఆ పని చెయ్యక తిరిగి దొంగగా ఎందుకు మారాడు? యజ్ఞాలను తిట్టినవాడు రాజయ్య తానే ఎందుకు యజ్ఞం చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అధర్మాన్ని కొనసాగించడం శక్తి గలవాడికి చాలా తేలిక. అందుకు ప్రజల సహకారం అవసరం లేదు. ధర్మాన్ని నిలబెట్టడం చాలా కష్టం. అందుకు అన్ని తరగతుల వారి తోడ్పాటు కావాలి. అధర్మాన్ని ఎదిరించడం మాత్రమే తెలిసిన గండడు తాను రాజు అయినంత మాత్రాన ధర్మ సంస్థాపన చేయగలననుకున్నాడు. కానీ తాను తీరా రాజు అయ్యాక రాజు అనేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాదని, రాజధర్మాలను నిర్ణయించే శక్తులు చాలా ఉన్నాయని, వాటికి ఎదురు తిరిగితేనే కానీ రాజు కూడా ఏమీ చేయలేడని వాడికి తెలిసి వచ్చింది. అలాంటి తిరుగుబాటు రాజుగా పుట్టి పెరిగిన వాడికి సాధ్యం కావచ్చు, కానీ దారులు కొట్టేవాడికి సాధ్యం కాదు. రాజుగా ఉండి చేతులు కాళ్ళు కట్టేసుకోవడం కన్నా దొంగగా ఉండి అధర్మాన్ని ఎదిరించడమే తనకు సాధ్యమని తోచి వాడు తిరిగి దొంగయ్యాడు. తాను రాజుగా ఉండి కొన్ని కొత్త రాజ్యాలు కూడా జయించిన మీదట యజ్ఞం చేయటం తన విధి అని వాడిని అందరూ కలిసి నమ్మించారు. ఆ యజ్ఞం చేయకుండా ఉండేపాటి తిరుగుబాటు కూడా వాడికి లేకపోయింది. దాని ద్వారా రాజు ఎంత అస్వతంత్రుడో తెలిసి వచ్చింది. వాడు చివరకు తన స్వతంత్రమే చూసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.